సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జేసీ రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలు వింటుంటే జానీ వాకర్తో పాటు డ్రగ్స్ కూడా అలవాటు పడ్డారన్న అనుమానం వస్తుందని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. దిగజారుడు రాజకీయాలు చేయడంలో జేసీ దిట్ట అని, ఆయనలా చెంచా రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. తనకు సంస్కారం ఉందని, ప్రాజెక్టుపై చర్చకు తాను సిద్ధమని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి వేదిక సిద్ధం చేస్తే చర్చకు తాను సిద్ధమని జేసీకి సవాల్ విసిరారు. సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పుకున్న దివాకర్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారి సమక్షంలో తాను మాట్లాడిన భాష పైన గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. కానీ అదే భాషను కొనసాగిస్తూ అది ఒక పెద్ద హీరోయిటిక్గా చంద్రబాబు నాయుడు గారు కూడా భావించటం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీ ఇంటికి వస్తాం, మీ వీధికి వస్తాం అని చెప్పి రౌడీలు మాట్లాడేటువంటి భాష, ఆ భాష మాట్లాడేది ఎవరు? రౌడీలు మాట్లాడినటువంటి భాష దివాకర్ రెడ్డి గారిది. అయ్యా, మేము రౌడీలకు వ్యతిరేకం, ఫ్యాక్షనిజంకి వ్యతిరేకం. రౌడీలను ఫ్యాక్షనిజాన్ని లేకుండా చేసి ఈ ప్రాంతంని నీటితో తడపాలా అని చెప్పి అనునిత్యం తప్పించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. తను పోతిరెడ్డిపాడును కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, గండికోట కానీ, పైడిపాలెం ఇవన్నీ కూడా మూలపడిపోయినటువంటి పరిస్థితులలో వీటిని అన్నింటినీ కూడా చకచక నిధులు కేటాయించి తన హయాంలోనే 90% కంప్లీట్ చేసిన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోతున్నారు. తన 6 నెలలు బతుకుంటే ప్రాజెక్టులన్నీ అయిపోయేటివి. తర్వాత మీ కారణంగా నిర్లక్ష్యం కాబడి ఇప్పుడు తూతు మంత్రంగా 10 రెట్ల అంచనాలు పెంచుకొని 10% పనులు చేసి మొత్తం మీరు చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు అని మేము మాట్లాడితే, దివాకర్ రెడ్డి గారు తన వ్యక్తిగత పనులను చేసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారిని గతంలో విమర్శించి తన మార్కులు తగ్గినాయి, తన పైన ఎక్కడ కేసులు పెడతాడని భయపడి తనను ప్రసాయనం చేసుకోవటానికి ఈ సంఘ వ్యతిరేకంగా అంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే భాష. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.